తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య లేఖల యుద్ధం నడుస్తోంది. సీఎంకు బీజేపీ ప్రెసిడెంట్ లేఖ రాయగా దానికి ప్రతిస్పందనగా మంత్రి పొన్నం కౌంటర్ లెటర్ రాశారు. 6 గ్యారంటీలను అమలు చేయాలని సీఎంకు రామచంద్రరావు నిన్న బహిరంగ లేఖ విడుదల చేశారు. దీంతో మోడీ సర్కార్ మెగా ఫెయిల్యూర్స్ సంగతి ఏందని రామచంద్రరావు గారు అంటూ పొన్నం లేఖ విడుదల చేశారు. దేశ ప్రజలను అడుగడుగునా బీజేపీ వంచిందని ఆరోపించారు. 3 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణకు 11 సంవత్సరాల్లో ఏం చేశారని రామచంద్రరావును ప్రశ్నించారు పొన్నం. 6,000 కిసాన్ సమ్మాన్ నిధిని పెంచుతామని పెంచలేదని, 60 ఏళ్లు దాటిన సన్నకారు రైతులకు పింఛనిస్తామని హామీ నెరవేర్చలేదని, ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ ఊసే ఎత్తరడం లేదని ఫైర్ అయ్యారు. కాజుపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్కు తరలించి తెలంగాణకు పొట్టగొట్టారని విమర్శించారు. ఐటీఐఆర్ను రద్దు చేసి యువతకు అన్యాయం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు పొన్నం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సీఎం రేవంత్ రెడ్డికి నూతనంగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాయడం వెనుక కారణాలేంటి? ఆ లేఖలో ఎలాంటి అంశాలున్నాయి? మనం చూస్తున్నాం, ఏదైతే మొన్న కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహించింది ఎల్బీ స్టేడియంలో, మల్లికార్జున ఖర్గే కూడా ఈ సభ హాజరయ్యారు. ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించి, ఆ విషయాలకు సంబంధించి నిన్న అయితే బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక లేఖ రాయడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు 420 హామీలుగానే మిగిలిపోయాయి, ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదని చెప్పేసి ఏదైతే హామీలకు సంబంధించి ప్రస్తావిస్తూ లేఖను సంధించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాసినటువంటి నేపథ్యంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటైనటువంటి లేఖను సంధిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాశారు. ఆ లేఖలో చాలా స్పష్టంగా కూడా చెప్తూ, అయితే 11 ఏళ్లలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, కానీ దేశానికి ఏం చేసింది? 15 లక్షల రూపాయలు తీసుకొచ్చి ప్రజలకు పంచుతామని చెప్పింది, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, కానీ అవేవి కూడా నెరవేర్చలేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచింది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పునర్విభజన ప్రకారం రావాల్సినటువంటి హక్కులు, నిధులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ తన లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా అయితే ప్రధానంగా మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా దేశవ్యాప్తంగా నదుల సంబంధించిన ప్రక్షాళనకు సంబంధించి నిధులు కేటాయించింది, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాత్రం ఎక్కడ నిధులు కేటాయించట్లేదు. అలాగే ఐటీఆర్ ను రద్దు చేసింది, కాజీపేటకు వచ్చేటువంటి కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసి అది గుజరాత్ ని తీసుకెళ్లింది. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా పథకానికి సంబంధించి ఇవ్వలేదు. దీంతో పాటు పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించి అనవసరమైనటువంటి గ్రామాలను కూడా ఏపీలో కలిపారని చెప్పేసి కూడా పొన్నం ప్రభాకర్ తన లేఖలో స్పష్టం చేశారు. మొత్తంగా చూసినట్టయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం కి రాసినటువంటి లేఖపై చాలా పొన్నం ప్రభాకర్ కూడా అదే ఘాటుగా ఇవాళ లేఖ సంధించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక్కసారిగా ఒక రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం కి రాసిన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ లేఖ కూడా అంతే ఘాటుగా ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ఎటువంటి కౌంటర్ వస్తుందో వేచాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అశోక్, ఇప్పుడు 11 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి దేశ ప్రజలను నయవంచన చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణకు ఒక నయా పైసా కూడా తెలంగాణకు తీసుకురాలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై బీజేపీ నేతలు ఏమంటున్నారు? అలాగే ఈ ఆరోపణలో వాస్తవాలేంటి? ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. ఎక్కడ కూడా వైషమ్యాలు లేవు, ఎక్కడ కూడా తారతమ్యత లేదు అని చెప్పేసి కూడా బీజేపీ నేతలు అంటున్నారు. ఏదైతే ఇక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అది కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పేసి ఇప్పటికే తాజా మాజీ అధ్యక్షుడు ఏదైతే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా చాలా స్పష్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి బండి సంజయ్ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో నూతన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి సందర్భంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలతో కూడినటువంటి పేపర్ ప్రకటనలు వేసి ప్రజలను మోసం చేసింది, హామీలకు సంబంధించి ఇవ్వట్లే అని చెప్పేసి ఆయన లేఖలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు మేము ఇక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజాపాలనలో అన్ని కూడా నెరవేరుస్తున్నాం, కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కు పరంగా రావాల్సినటువంటి నిధుల విషయంలో
కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ తన లేఖలో స్పష్టం చేశారు. సో ఈ లేఖలకు సంబంధించిన విషయంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రం ఒక రకమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నూతన అధ్యక్షునిగా రామచంద్రరావు నియామకం అయిన తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సీఎం కు లేఖ రాయడం, ఆ లేఖ తర్వాత పొన్నం ప్రభాకర్ అదే ఘాటుగా హైదరాబాద్ ఇన్ఛార్జి మినిస్టర్ గా కూడా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో చాలా ఘాటైన లేఖను రాస్తుంది. గత 11 ఏళ్లలో తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి నిధులు వచ్చాయి, ఎటువంటి నిధులు రాలేదు, ప్రభుత్వ సపోర్ట్ ఏ విధంగా ఉంది, ఎలా లేదు అనేటువంటి అన్ని విషయాలపైన కూడా పొన్నం ప్రభాకర్ లేఖను కూడా ఇప్పుడు కలకలం అయితే బీజేపీలో సృష్టిస్తుంది. ఓకే అశోక్, ఇప్పుడు వాగ్దానాలతో ఊదరగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, అబద్ధాలను ఆవిష్కరించడం బీజేపీ నేతలు చేయడం తప్ప, అంతేకాని రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీటిలో నిజాలేంటి? ఖచ్చితంగా మనం చూస్తున్నాం, ఏదైతే బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే ఒక రకమైనటువంటి మాటల యుద్ధం నడుస్తుంది. ప్రధానంగా ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మొన్న ఎల్బీ స్టేడియంలో సభలో పాల్గొన్న తర్వాత ఆయన బీజేపీ పార్టీపై చేసినటువంటి విమర్శలు కావచ్చు, అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలు కావచ్చు, దీనికి కౌంటర్ గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేను లేఖ సంధించడం, ఈ లేఖకు సంబంధించి కూడా చాలా విషయాలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం పొన్నం ప్రభాకర్ లేఖ వచ్చింది. ఈ లేఖ కూడా దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కౌంటర్ గానే చెప్పుకోవచ్చు, అలాగే బీజేపీ నుంచి ఈ లేఖపై కూడా ఎటువంటి కౌంటర్ ఉంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో కావచ్చు, హామీలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని కోట్ చేస్తుంటే, బీజేపీ కూడా రాష్ట్రంలో అయితే ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి హామీలు నెరవేర్చట్లేదు. అన్ని పథకాలు కూడా అటు రైతులను, నిరుద్యోగులను, యువతను, అన్ని వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేఖ. సో ఈ 2 లేఖలకు సంబంధించి కూడా దీనిపై 2 పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనిపై సత్యాపనలు చేసిన అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 2 లేఖలు కూడా రాజకీయంగా ఒక రకమైనటువంటి పొలిటికల్ హీట్ అయితే తెలంగాణలో సృష్టించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ అశోక్.